హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 444వ వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ కాకుండా మీకు కొంటే 2-3 డేస్ గ్యాప్ వచ్చినా కూడా అవన్నీ కూడా కవర్ అయ్యేటట్టే ఇక్కడ ఈ సిరీస్ అనేది ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వచ్చే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నోట్ చేసుకోండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 జూలై 11న జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీ ఎక్కడ ప్రారంభించారు? రైట్, చాలా ఇంపార్టెంట్ లైబ్రరీ మనకి ఓపెన్ అయింది ఢిల్లీలో. అంటే జనరల్గా మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే లైబ్రరీస్ అనేవి దేశంలో చాలా ఉన్నాయి, చాలా చోట్ల మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఎస్పెషల్లీ దీని మీద ఎందుకు ఫోకస్ చేయాలంటే దీన్ని ప్రారంభించింది కేంద్ర హోంశాఖ మంత్రి. అది మీరు గుర్తుంచుకోవాలి. పర్సన్ చాలా ఇంపార్టెంట్ అవుతాడు కొన్ని సందర్భాలలో. అది ఎవరి పేరు మీద? జయప్రకాష్ నారాయణ్. మనకి చాలా ఇంపార్టెంట్ పొలిటీషియన్ అండ్ భారతదేశంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మీకు 1970s చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు జయప్రకాష్ నారాయణ్. ఆయన పేరు మీద పబ్లిక్ లైబ్రరీని ఢిల్లీలో స్టార్ట్ చేశారు. సో దానికోసం ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ మనకి నేషనల్ లైబ్రరీ అంటాము. ఇది కోల్కతాలో ఉంది. ఇండియాలోనే అతిపెద్ద లైబ్రరీ. అదేవిధంగా ఖుదాబక్ష్ ఓరియంటల్ లైబ్రరీ అని పాట్నాలో ఉంది. ఇదైతే ఎప్పుడు మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ రెండు కూడా చూసుకోండి. సో ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లైబ్రరీస్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. డెంగీ వ్యాధికి టీకా క్యూ డెంగాను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ ఏది? ఇప్పుడు డెంగీ ఏదైతే ఉందో మనకి దోమల ద్వారా స్ప్రెడ్ అవుతుంది కదా, సో దానికైతే వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు క్యూ డెంగా అనే ఒక వ్యాక్సిన్ని ఎవరు తయారు చేసిండ్రు అన్నది ఇక్కడ మన క్వశ్చన్. జపాన్కి చెందిన టొకేడా కంపెనీ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇదైతే మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ వ్యాక్సిన్ మనకి ఇండియాలో అనుమతించడం కూడా జరిగింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే దీనికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. భారత్లో అధికారికంగా మొట్టమొదటి రేడియో కార్యక్రమం ఎప్పుడు మొదలయ్యింది? అంటే ఇండియాలో రేడియో ప్రసారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనేది ప్రశ్న అండి. ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. 1927 జూలై 23న ఇండియాలో మనకి అధికారికంగా అఫీషియల్గా రేడియో కార్యక్రమాలు అయితే మొదలు కావడం జరిగింది. ఆ కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ కంపెనీ స్టార్ట్ చేసిందంటే మనకు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అండి. ఇది బొంబాయిలో స్టార్ట్ చేసింది ఫస్ట్. ఇదైతే ప్రైవేట్లో ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ. తర్వాత ఈ కంపెనీని ఏం చేసిందంటే 1930లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నది. గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేసింది అన్నట్టు. అది గుర్తుంచుకోండి మీరు. గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చినాక గవర్నమెంట్ దీని పేరు మార్చింది. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని పేరు మార్చింది. అంటే మీరు ఈ క్రమం చూడాలి. ఫస్ట్ అది ఎట్లా స్టార్ట్ అయింది, ఏ పేరుతో స్టార్ట్ అయింది? మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరుతోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎట్లా మారింది? అది గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చినాక ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్గా ఏర్పడింది. నెక్స్ట్ ఏమైంది? అది దీని పేరు మళ్ళీ ఏం మార్చింది? 1936లో దీన్ని ఆల్ ఇండియా రేడియో అన్నారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అన్నట్టు. ఇది అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది రేడియో ప్రసారాలకు సంబంధించి. సో అక్కడ నుంచి మీరు ఐబీసీ నుంచి రావాలి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని అన్నాం కదా, అక్కడ నుంచి మీరు రావాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఏమైంది? 1936లో ఆల్ ఇండియా రేడియో అయింది. 1957లో ఆకాశవాణి అని పిలుస్తున్నాం ఈ ఆల్ ఇండియా రేడియోని. సో ఇదన్నట్టు మనకు ఐబీసీ నుండి ఆకాశవాణి వరకు జరిగిన పరిణామ క్రమం. ఈ ఇయర్స్ గుర్తుంచుకోండి, ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. భారత్లో మొట్టమొదటి ఎఫ్ఎం ప్రసారాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఇప్పుడు మనం ఎఫ్ఎం రేడియో అంటున్నాం కదా, మనకు ఆల్మోస్ట్ అన్ని మెట్రో సిటీస్లో ఇది అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ ఎఫ్ఎం ప్రసారాలు ఫస్ట్ టైం మనకు ఫ్రీక్వెన్సీ మాడ్యూల్ అంటాం కదా, 1977 జూలై 23న మద్రాసులో ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఎఫ్ఎం ప్రసారాలు అయితే మనకి మొదలు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. నీతి ఆయోగ్ నూతన సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? నీతి ఆయోగ్ గురించి చాలాసార్లు మీకు మన వీడియోస్లో చెప్తున్నాను. ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న మనం నీతి ఆయోగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సిఈఓగా రీసెంట్గా అనురాగ్ జైన్ని అపాయింట్ చేస్తున్నట్టు ఒక ప్రకటన మనకు రావడం జరిగింది. నీతి ఆయోగ్ చైర్మన్గా మాత్రం ప్రధానమంత్రి ఉంటాడు. వైస్ చైర్మన్ వచ్చేసి మనకు అశోక్ కుమార్ లాహిరి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా
అపాయింట్ అయ్యారు సుమన్ కే బేరీ స్థానంలో. ఇవి గుర్తుంచుకోండి, ఈ పేర్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నీతి ఆయోగ్ మనకు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిందని చెప్తున్నాం కదా. భారతదేశంలో మనకి ఈ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ఇదంతా కూడా గతంలో ప్రణాళిక సంఘం చేసేది 5 years ప్లాన్స్ను. ఇప్పుడు 5 year ప్లాన్స్ అనేవి రద్దయినాయి. మనకి 12th 5 year ప్లానే లాస్ట్. ఇప్పుడు వాటిని కాకుండా మరింత పటిష్టమైనటువంటి వ్యవస్థను డిజైన్ చేసుకొని ఆర్థికంగా, సాంకేతికంగా అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నీతి ఆయోగ్ అనే ఒక థింక్ ట్యాంక్ సిస్టమ్ మనము తీసుకొచ్చినాం. అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, 2026 జూలైలో అంటే ఇదే మంత్లో ఏ రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపింది? ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి. ఫస్ట్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం, దీన్ని యూసీసీ అంటాం. అంటే మన ఇండియాలో ఎట్లుంటుందంటే సిస్టము కొన్ని విషయాలు, ఇప్పుడు మ్యారేజెస్ కానివ్వండి, విడాకులు కానివ్వండి, దత్తత కానివ్వండి, ఆస్తుల వివాదాలు కానివ్వండి, ఇలాంటివి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నట్టు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొన్ని నడుస్తూ ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఇండియాలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి ఒకే విధమైనటువంటి కోడ్ ఉండేలాగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి అని చెప్పి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ఇది ఎక్కడుంది? మనకు ఆదేశిక సూత్రాలలో ఉంది. మనం ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా, అవి దాంట్లో ఉందన్నట్టు ఆర్టికల్ 44 దగ్గర. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఇది. సో దీని ప్రకారం ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి అని చెప్తుంది. కానీ అది ప్రాథమిక హక్కులలో లేదు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆదేశిక సూత్రాలలో ఉన్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వీలైతే ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎవరికి వాళ్ళు సొంతంగా ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకు ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్, ఇప్పుడు మధ్యప్రదేశ్ లేటెస్ట్గా వీళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ను ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ క్యాబినెట్స్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ ఇదంతా చెప్పేసిన మీకు. 7th, దేశవ్యాప్తంగా 15 సంవత్సరాల లోపు వారికి సోషల్ మీడియా నిషేధాన్ని విధించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది? ఇక్కడ చూడండి, ఫస్ట్ యూరోపియన్ కంట్రీ 15 years లోపు వాళ్ళకైతే సోషల్ మీడియాని బ్యాన్ చేసి పడేసింది. ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది, దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా ద్వారా. కాబట్టి ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేసింది, అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చేసింది. 15 years లోపు వాళ్ళకి సోషల్ మీడియా నిషేధాన్ని విధించిన మొట్టమొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అయితే నిలిచింది మనకి. అది గుర్తుంచుకోండి. ఇంకా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనల్ డిసిజన్ అన్నట్టు, ఇది ఇంకా ఇంప్లిమెంట్లోకి తీసుకురావడము ఫైనల్గా కంప్లీట్ ప్రాసెస్. మీకు కన్ఫ్యూజ్ కావద్దు, ఫస్ట్ టైం ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసింది ఆస్ట్రేలియా, వరల్డ్ మొత్తం తీసుకున్నప్పుడు. యూరోప్లో తీసుకున్నప్పుడు ఫ్రాన్స్, మీరు గుర్తుంచుకోండి. అట్లాగే యునైటెడ్ కింగ్డమ్ ఏం చేసింది, డిసిజన్ ఇంకా వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళది, అంటే ఇంకా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో అది స్టేటస్ యునైటెడ్ కింగ్డమ్ది. ఇక్కడ ఆల్రెడీ అది కూడా ఇచ్చిన నేను, ఆస్ట్రేలియా ఫస్ట్ టైము. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ జనవరి 2027 నుంచి 16 ఏళ్ల లోపు వాళ్ళకి సోషల్ మీడియాను నిషేధించే దిశగా చట్టం తీసుకురావడానికి యోచిస్తుంది. అది అక్కడ యునైటెడ్ కింగ్డమ్. క్వశ్చన్ నెంబర్ 8, అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాల ఏరివేతకు అమెరికా, భారత్, స్పెయిన్, కెనడా దర్యాప్తు సంస్థలతో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఏది? అమెరికాలో FBI ఉంటుందండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. మన దగ్గర CBI ఉంటుంది కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అమెరికాలో FBI ఉంటుంది అన్నట్టు. ఈ FBI ఏం చేస్తుందంటే ఇండియా, స్పెయిన్, కెనడా దర్యాప్తు సంస్థలు ఉంటాయి. మన దేశంలో కూడా దర్యాప్తు సంస్థ ఉంది. ఇప్పుడు CBI కానివ్వండి, ఇంకా రకరకాలు ఉంటాయి. స్పెయిన్లో కానివ్వండి, వాళ్ళ దగ్గర, కెనడాలో కానివ్వండి, వీళ్ళందరితోటి కలిపి ఒక ఆపరేషన్ తీసుకున్నది. ఆపరేషన్ హార్డ్ బాల్ అంటున్నాం దాన్ని. ఏది? అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాల ఏరివేత కోసం అమెరికా తీసుకున్నది. ఎవరితో కలిసి? భారత్, స్పెయిన్, కెనడా దర్యాప్తు సంస్థల కోఆపరేషన్తో కలిసి ఇది తీసుకున్నది. ఇంపార్టెంట్ ఇలాంటి ఆపరేషన్స్. క్వశ్చన్ నెంబర్ 9, 2026 జూలై 22న ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఉచిత పింక్ బస్సులను ప్రవేశపెట్టింది? రైట్. అయితే ఇది మనకి అంటే రీసెంట్ ఇదే మంత్లో మనకి ఈ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. కేరళ అండి, కేరళ మనకి ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఇది జూలై 23 అండి, యాక్చువల్లీ డేట్ నో ప్రాబ్లం, అంటే పర్టికులర్ డేట్ ఏమన్నాడు కానీ మీకు ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కొరకు ఉచిత పింక్ బస్సు రీసెంట్గా ప్రవేశపెట్టింది అంటే కేరళ అండి. ఇలాంటి గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఢిల్లీ ఫస్ట్ టైం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది ఎవరు అంటే ఢిల్లీ. దాని తర్వాతనే మిగతా రాష్ట్రాలు. తెలంగాణలో కూడా 2023 డిసెంబర్ 9న స్టార్ట్ అయింది ఫ్రీ బస్ అనేది ఉమెన్కి. సో ఇలాంటివి చూసుకోండి,
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అవుతాయి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2026 జూలై 18న డేట్ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేట్ ఇచ్చాను. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఏది? రైట్, విక్రమ్-1. చాలా చర్చ నడుస్తుంది అసలు ఏంటిది ఇది, మీరు కూడా పేపర్లు చాలా చదివి ఉంటారు. సింపుల్గా చెప్తాను మీకు. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అండి. ఇది మనకు స్పేస్ టెక్ యూనికార్న్, ఫస్ట్ మీకు స్పేస్ టెక్ యూనికార్న్ అని చెప్తున్నాం ఇండియాలో. మనకు ఇండియాలో ఈ అంతరిక్ష ప్రయోగాలన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అంటే ఇస్రో, మొత్తం ఇస్రో కేంద్ర బిందువుగా ఈ స్పేస్ రీసెర్చ్ అంతా నడుస్తుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం దీన్ని. ఇది 1969 ఆగస్టు 15న మనకు ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళే చూస్తారు మొత్తం శాటిలైట్స్ ప్రయోగించడము, రాకెట్స్ డిజైన్. అంటే వీళ్ళకి ఇంకా అనుబంధ సంస్థలు చాలా ఉంటాయి. ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు, అహ్మదాబాద్లో స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు ఒక చోట. విఎస్ఎస్ అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇక్కడ తిరువనంతపురం. రాకెట్స్ తయారు చేయడము, తర్వాత శాటిలైట్స్ డిజైన్ చేయడము, వాటిని ప్రయోగించడం అన్ని వీళ్ళు చూస్తూ ఉంటారు. ఇదంతా గవర్నమెంట్ సెక్టార్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇండియా ఏం చేసిందంటే గవర్నమెంట్ సెక్టారే కాకుండా ఈ స్పేస్ రీసెర్చ్ శాటిలైట్స్ ప్రయోగం అనేది ప్రైవేట్ వాళ్ళకు కూడా ఎందుకు ఇవ్వకూడదు అని ఒక ఆలోచన చేసింది. దాని ఫలితమే మనకేమైంది, ఇన్స్పేస్ అనేది ఒక స్టార్ట్ చేసినాం మనం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ అంటాం దాన్ని, ఆ సంస్థను. సో అహ్మదాబాద్లో ఉంది దాని హెడ్ క్వార్టర్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ వ్యక్తులను ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రైవేట్ సంస్థల్ని, ప్రైవేట్ కంపెనీలని ఎంకరేజ్ చేస్తుంది ఇన్స్పేస్. దాని ప్రభావం వల్లనే ఇవాళ ఇండియాలో మీరు చూడండి స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. వాళ్ళు రాకెట్లు తయారు చేస్తున్నారు, వాళ్ళు శాటిలైట్స్ తయారు చేస్తున్నారు. దాన్ని ఇస్రో సహకారంతో వీళ్ళు ఇప్పుడు మొన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జూలై 18న ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ రాకెట్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు లాంచ్ చేయగలిగారు. ఇక్కడ కంపల్సరీ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ నుంచి అయితే మీకు క్వశ్చన్ ఉంటుంది. ఇంకా ధ్రువ ఇలాంటివి ఉన్నాయి, పిక్సెల్, ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు, ఇండియాలో అంతరిక్ష సంస్థలు. మీరు అమెరికాలో స్పేస్ ఎక్స్ కూడా అంతే కదా, ప్రైవేట్ సంస్థనే. నాసానేమో గవర్నమెంట్, అక్కడ ఎలాన్ మస్క్ ఏమో ప్రైవేట్లో పెట్టేసి చాలా గొప్ప గొప్ప రాకెట్స్ అయితే ఆయన ప్రయోగిస్తున్నాడు. అట్లా ఇండియాలో కూడా ఆ ఫీల్డ్ ఇచ్చేసినాం అన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, విక్రమ్-1, విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా వీళ్ళు తీసుకున్నారు. గతంలో కూడా విక్రమ్-S పేరుతో ఒకటి లాంచ్ చేసిండ్రు. సో ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ప్రయోగం జరిగింది విక్రమ్-1 పేరుతోటి. ఇది డెఫినెట్గా మనం నోట్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఇంకా దీని గురించి పూర్తి సమాచారం మీకు రాబోయే వీడియోస్లో అందిస్తాను. సో ఇది మనకు ఈ వీడియోస్లో నేను ఇచ్చినటువంటి చాలా కీలకమైన కీ పాయింట్స్. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.